తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. గురువు గారు మీ పేరు? నా పేరు విశ్వేశ్వరరావు అండి. ఏం చేస్తుంటారండి? వ్యవసాయం. ఎంత ఉందండి వ్యవసాయం? 10 ఎకరాలు. పెద్ద అయితే ఎలా ఉండబోతుందండి పిఠాపురంలో? ఎవరు ఎమ్మెల్యే? పిఠాపురం ఎమ్మెల్యే ఎవరు? వంగా గీతనా, పవన్ కళ్యాణా? మేము అనుకునేది ఏంటంటే పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నామండి. అది పరిస్థితి. అదే పవన్ కళ్యాణ్ గెలుస్తారా మరి ఇక్కడ? గెలుస్తారండి, ఎందుకు వెళ్ళండి? అందరి నోటి అంటే అలా ఉన్నారు. ప్రతి వాళ్ళు వేయడానికి సిద్ధంగా ఉన్నారండి. ఏంటంటే మీకు ఏ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా పాస్బుక్ తీసుకోవాలంటే 5,000 ఇవ్వాలండి. అటువంటి నా బోన్ నాకు రిజిస్టర్ చేయించుకొని కొనుక్కుంటే 5,000 ఇస్తే కానీ ఎవరండి? ప్రతి డిపార్ట్మెంట్ అలాగ ఉందండి. ఈవేళ వర్మ గారు అనండి, వంగ గీత గారు అని పెండిన ద్వారా 3 ఎమ్మెల్యేలు చేశారు. 3 టైంలో కూడా లంచాలు ఇచ్చుకుని బయటకు వచ్చారండి. అలాంటిది పోవాలండి బయటికి. ఇవాళ కొత్తతనం రావాలంటే పవన్ కళ్యాణ్ వస్తే బాగుపడదామని అనుకుంటున్నాం. ఖచ్చితంగా బాగుపడుతుంది. అంటే మరి వర్మ సపోర్ట్ చేస్తాడా పవన్ కళ్యాణ్కి? మరి నమ్మాలి. కొంతమంది ఏమంటున్నారంటే నార్మల్గా సపోర్ట్ చేస్తామని చెప్పాడు కానీ ఇండైరెక్ట్గా ఆయన సపోర్ట్ చేయడు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గెలిస్తే తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది వర్మకి అనేసి అయితే చాలామంది అంటున్నారు. ఇప్పుడు వర్మ గారు చేస్తారని నమ్మాడండి. నమ్మకం ప్రజల్లో ఉందండి. ఆయన 100% చేస్తారని నమ్మకం మాకు ఉంది. అంటే చేయలేదనుకోండి ఇంకా ఆయన భగవంతుడు కూడా ఎవరో క్షమించరండి. అదేందండి, రేపన్నారు మళ్ళీ ఇంకా ఉండాలి భూమి మీద. అదే పొత్తు ధర్మం పాటి ఏదైనా. ఎలా ఉందండి పిఠాపురంలో? మ్యాక్సిమం అందరూ కూడా పవన్ కళ్యాణ్ వైపు అంటారా? అందరూ పవన్ కళ్యాణ్ ఎలా ఉంటారండి? వేళ ఏదంటే కొన్ని డబ్బులు పోయి వాళ్ళు డబ్బులు పోతారండి. ఎలా ఎవరికాళ్ళు ఉంటారు. ఈవేళ కొంచెం మా పిల్లలు ఉన్నారండి, వేళ వేరే బొంబాయి చెన్నై అలాగ పోయి ఉన్నారు. అక్కడ ఈవేళ రామంటే 2 నెలలకు 3 నెలలకు 4 నెలలకు వస్తున్నారు వాళ్ళు. రావడం పోవడం ఖర్చులు తప్ప ఏం లేదు. అదే ఇక్కడ ఈ కంపెనీలు ఇక్కడ SEZ ఇవన్నీ పోలవరం పూర్తయి ఉంటే ఈవేళ SEZ ఇక్కడ కంపెనీలు వచ్చినాయండి. ఇక్కడ రాజధాని లేదు అవునే. ఆ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కాకపోవడంతో ఇక్కడ కంపెనీలు లేవు, ఏమీ లేవండి. ప్రజల ఉద్యోగాలు, కుర్రోళ్ళకి ఉద్యోగాలు లేవండి. అసలు వేరే రాష్ట్రాలు పోతున్నారు కుర్రోళ్ళు. ఒకటి ఇంకోటి, ఈవేళ నేను 10 రూపాయలు ఇస్తాను, నేనే 20,000 ఇస్తాను, నేను 15,000 ఇస్తానంటే ఈ కుర్రోళ్ళు అందరికీ లంచం డబ్బులు ఇచ్చి ఓటు కొనుక్కోవడం పక్కన పెట్టండి. ఈవేళ కుర్రోళ్ళకి స్కిల్ అంటే ఏదో నేర్చుకుంటే, ఇవాళ నిన్న ఉన్నానండి వ్యవసాయం చేస్తానంటే నాగలు పట్టడం నాకు వచ్చు కాబట్టి ఇవాళ వ్యవసాయం చేస్తున్నాను. ఆ నాగలు పట్టుకొని రాలేదనుకో నేను వ్యవసాయం చేయలేను కదా. అంతే కదండి. ఏదో నేర్పాలి. అంతేగాని నేను డబ్బులు ఇస్తానంటే అటు జైలు పెట్టుకుని ఇతను ముందు బ్రాంతి షాపులు అంటే లాంటి దొంగతనం చేయడానికి గింజడానికి పరిగెడతలేడు. మీరు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారండి? పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్ ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే? 100% నిజాది కూడా కాబట్టి అండి. ఖచ్చితంగా నిజాదిగా అన్ని పనులు అందరికీ చేస్తారండి. అన్నదాన్ని చేస్తారండి. ఎందుకంటే ఎవరైనా సరే, ఇప్పుడు మీరైనా నేనైనా సరే ₹1 అడగమండి, ఆయన సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. ఎవరు ఖర్చు పెడతారండి? చంద్రబాబు ఇచ్చాడు ₹1 అడగన్నా, జగన్మోహన్ ఇచ్చాడు ₹1 అడగన్నా, పోనీ మీరు ఇచ్చాడు అడగండి ఫ్రీగా ₹1, నేను ఇచ్చాడు అడగండి ₹7 ఇవ్వలేదు ఫ్రీగానే. ఆయన కూడా ఇచ్చాడు 30 కోట్లు ఇచ్చాడండి కౌలు రైతులకి. ఇలాంటి భూముల రైతులకి, నాగల భూముల రైతు కాదు, కౌలు రైతులకి ఇచ్చాడు 30 కోట్లు. ఎవడతాడండి? అదొకటి చాలా దూరేటండి చెప్పండి. మరి వైసీపీ వాళ్ళు అంతా కలిసి ఇక్కడ వచ్చి అందరు పవన్ కళ్యాణ్ ఓడిస్తామంటున్నారు. చేశారు, ఎన్ని చేసినా రాజకీయాలు చేశారండి. అప్పుడు గాజువాకులు అలాగే చేశారు. 300 కోట్లు ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఉపయోగం లేదు, ఇంకా అయిపోయింది. కొంతకాలం ఉంటుంది, అది అయిపోయింది. చూసారు, ఇంకా అవదండి. గ్యాంబ్లింగ్ చేయడాలు, గుర్తిచ్చేసుకోవడాలు, ఎవడ ఏ ఓటేసినా వైసీపీకి అయిపోయింది. ఎన్టీ రామారావు అప్పుడే 150 సీట్లు రాలేదు, ఇప్పుడు ఎలా వచ్చేస్తాయండి? ఎంత ట్యాపింగ్ అది, గ్యాంబ్లింగ్ అది. సార్ మీరేమంటారు సార్? మీరెవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ కండి. ఎందుకు పవన్ కళ్యాణ్ రావడం వల్ల పిఠాపురం అభివృద్ధి చెందుతుందని మేము అనుకుంటున్నాం సార్. ఆ ఫ్యూచర్లో పిల్లలు కూడా ఇండస్ట్రీస్ అయితే ఎత్తానన్నారండి. మూలపేట, కోనపేట కన్నా ఇండస్ట్రీలు తీసుకొస్తాం, పిఠాపురానికి అభివృద్ధి చేస్తానన్నారండి. ఆయన రావడం వల్ల ఉపయోగం ఉన్నది సార్. అది 50,000 మెజార్టీ వస్తుందని మేము కోరుకుంటున్నాం సార్. 50,000 మెజార్టీ వస్తుందండి. మీరు సార్? పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నామండి. ఎందుకంటే అతనిలో చేస్తాననే కాన్ఫిడెన్స్ బాగా ఉంది. ఆయన చెప్పిన మాటల మీద నమ్మకం ఉంది. మాట మీద నిలబడతాడనే గౌరవం ఉంది. మనిషి మీద గౌరవం ఉంది. మనిషి మీద ఎటువంటి బ్యాటరీ మార్కు లేదు. ఈరోజు వరకు ఫైనాన్షియల్ పరంగా స్కామ్లు ఏమీ లేవు ఆయనకి. ఉన్న ₹10 ఉంటే ఖర్చు పెట్టాడు ప్రజల కోసం. రేపైనా సరే అదే మాట మీద నిలబడే మనిషే. కానీ అటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే. కానీ వేరే విధంగా మనం వేరే విధంగా ఆలోచించాల్సిన నెసెసిటీ లేదు. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి సార్?
మన ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి. 4 పవన్ కళ్యాణ్కేనా? డెఫినెట్గా పవన్ ఆలోచించే అవకాశం లేదు. అవసరం లేదు, డెఫినెట్గా ఆయనకే వేస్తాం. పిల్లల భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్. అంటే మనిషి క్యారెక్టర్ ఇంపార్టెంట్ అండి, క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. అదేదో భార్యలను ఏదో మ్యారేజ్ చేసుకున్నాడు అదేంటంటే అది పర్సనల్ విషయం. అది కూడా ఎవరికి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇచ్చేసాడు, డైవర్స్ తీసుకున్నా కూడా. సో అది లేడీస్ పరంగా ఉన్న విషయం. నువ్వు లక్షల కోట్లు స్కామ్ చేసావు, ఈ రోజు వరకు నీ మీద 32 కేసులు 40 కేసులు ఉన్నాయి. ఈ రోజు వరకు నువ్వు ప్రతి 3 నెలలకు ఒకసారి జైలుకి వెళ్తున్నావో కోర్టుకి వెళ్తున్నావో ఏం చేస్తున్నావో తెలియదు. అన్నీ బాగా మేనేజ్ చేసుకోగలుగుతున్నావు. కానీ అతను అలా కాదు కదా, ప్రజల మధ్యకి వచ్చాడు, ఓడిపోయినా సరే ప్రజల మధ్యకి వచ్చాడు. నేనున్నాను మీకు అని ధైర్యం ఇచ్చాడు. ఆ ధైర్యం ఇచ్చిన మనిషి ఇప్పటి వరకు ఎవరున్నారు? ఎవరు లేరు.